బయటికి పోయి ఆవు మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలంటే మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలి. 18 సంవత్సరాల నుంచి 18 రకాల బ్లడ్ లైన్లు ఉన్నాయి. సహజసిద్ధంగా దేన్ని ఇబ్బంది పెట్టలేదండి. నాకు ఇన్సెమినేషన్లో ఇట్లాంటి వీటికి సెట్ అవ్వండి. పొంగనూరే కాదు, మీనేచరే కాదు, మైక్రోయే కాదు, నానోలో కూడా మనం ఈ బ్రీడ్ చేయటం అనేది జరిగింది. డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి గోశాల. ఇక్కడ మన గోశాలలో 18 సంవత్సరాల నుంచి రకరకాల బ్లడ్ లైన్లు ఉన్నాయండి. అంటే ఓవరాల్గా మనకి 18 రకాల బ్లడ్ లైన్లు ఉన్నాయండి. అందులో ఇది కపిల జాతికి చెందిన బ్లడ్ లైన్ మాట. ఇది చూసారా, ఇది మెచ్యూర్డ్ బుల్, అంటే రెడీ టు మెచ్యూర్డ్. ఇది ఎంత హైట్ ఉందండి? 1.5 feet, బిలో 2 feet ఉంటుంది. మరి ఈడు ఎవరికి పుట్టాడు? వీళ్ళిద్దరికి పుట్టాడండి. అంటే ఈడు బాబు ఈడు 5వ భైరవుడు అండి. వీళ్ళిద్దరికి కలిపి పుట్టినోడు 6వ భైరవుడు. 5వ భైరవుడు తల్లిదండ్రులు చూడండి, వీళ్ళిద్దరు. వీళ్ళు ఆడి మీద కొంచెం హైట్ ఉన్నారు. ఈ 5వ భైరవుడు ఇద్దరికి కలిపి పుట్టినవాడు వాడు. ఈడు బాబు వీడు 3వ భైరవుడు. చూడండి, వీడి వైఫ్ చూడండి, వీళ్ళిద్దరు కలిపి పుట్టినవాడు ఆడు. మరి ఈడు బాబుని చూద్దాం, చూడండి, వీడు బాబు వీడు 2వ భైరవుడు. వీళ్ళిద్దరికి కలిపి పుట్టినవాడు వాడు. అయితే వీడు బాబు వీడి తల్లిదండ్రులు చూడండి, వీళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళు పొంగనూరు అన్నమాట, స్టార్టింగ్ బ్లడ్ లైన్ అండి. పొంగనూరులో కపిల్ తీసుకోండి. వీళ్ళు 1వ భైరవుడు, వీడి వైఫ్ ఇది. వీళ్ళిద్దరికి కలిపి వాడు పుట్టాడు. వాడికి మళ్ళీ వాడు పుట్టాడు, వాడికి మళ్ళీ వాడికి మళ్ళీ వాడు. ఇలా 6 జనరేషన్లో మనం ఇలాగ చాలా బ్లడ్ లైన్లు ఉంటాయండి. మనకు ఉన్నట్లో ఇది ఒక బ్లడ్ లైన్, కపిల జాతి బ్లడ్ లైన్ అన్నమాట. ఇండి కొలిది మనకు హైటు ఇలా తగ్గుతూ వచ్చాయండి. అంటే 3.5 హైట్ తీసుకుంటే మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి 6వ జనరేషన్కి వచ్చేటప్పటికి ఎంత అయిందండి? 1.5 అడుగున్నర. ఇలా చేయటానికి మాకు చాలా సంవత్సరాలు పట్టిందండి. ఇది ఒక బ్లడ్ లైన్ మాట. ఇలాంటి బ్లడ్ లైన్ మాకు 18 బ్లడ్ లైన్లు ఉన్నాయండి. మన దగ్గర సుమారుగా మీకు 100-150 బుల్స్ వరకు ఉంటాయండి. ఇక్కడ డిఫరెంట్ బ్లడ్ లైన్. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇలా చేయటం వల్ల ఏది కూడా ఇన్బ్రీడ్ అవ్వండి. అంటే తల్లిని కానీ చెల్లిని కానీ సెక్స్ చేయవండి. ఆటోమేటిక్గా ఇట్లా స్మెల్ ద్వారా ఈ డయాగ్నోస్ చేసుకుంటాయి. వీడు నా కొడుకు, వీడు నా తాత, వీడు నా ముత్తాత, వీడు నా ఫ్యామిలీ, వీడు నా అమ్మమ్మ అని వీడికి ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటాను. ఇవి చాలా డిసిప్లిన్గా ఉంటాయండి. యాక్చువల్గా సహజంగా పొంగనూరు అంటేనే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎంత అంటే దానికి టెస్టోస్టెరాన్స్ వెరీ హై ఉంటాయండి. మీరు ఎక్కడైనా చూడండి, పొంగనూరు బుల్ దగ్గరికి వెళ్తే బుసలు కొట్టేస్తుందండి. దాన్ని హోల్డ్ చేయాలంటే 2-3 కావాలి. కానీ మనకి ఇక్కడ దీన్ని మ్యూటేషన్ చేయటం వల్ల ఇవన్నీ కూడా చాలా ఫ్రెండ్లీ అయ్యాయి. చూడండి, అన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఏంటంటే మన దగ్గర ఉన్న బ్లడ్ లైన్లో ఇది కపిల వర్ణము. కపిల వర్ణము అంటే ఏంటి అంటే, ఉన్న ఆవుల్లో కపిలావుకి చాలా విశిష్టత ఉందండి. ఎందుకంటే శివుడు తపస్సు చేసినప్పుడు ఒక ఋషి వెయిట్ చేస్తూ ఎంతసేపు వెయిట్ చేయాలని శివుడిని తన్నుతాడు అనమాట. తన్నినప్పుడు ఈ ఆవుకున్న సహజం ఏంటంటే, యజమానికి ఏదన్నా ఇబ్బంది అవ్వబోతుందంటే అది ఆవు తీసుకుంటుందండి. అది మన దేశీయ ఆవులో ఉన్న గొప్పతనం. ఈ సందర్భంలో ఎప్పుడైతే శివుడు కోపాగ్నికి కళ్ళు తెరుస్తాడో, మా ఋషి ఎక్కడైతే ఆహుతి అయిపోతాడు అంటే కాలిపోతాడని ఆవు ఎదురుకుండా ప్రత్యక్షం అవుద్ది. కోపం వచ్చి శివుడు నువ్వా నన్ను తన్నిందని చెప్పి 3వ కన్ను ఓపెన్ చేస్తే ఆవు కాలిపోతుందండి. అప్పుడు నిజం తెలుసుకుని కోపం తగ్గాక శివుడు, ఓహో నీ యజమాని కోసం నువ్వు బలైపోయావా అని నీకు విశిష్టమైన వరం ఇస్తాను. కపిలావు కింద కాలిన వర్ణంతో కూడుకుని ఉంటావు కాబట్టి నేను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అన్ని అఖండ కీర్తి, సంపద, అన్ని వరాలు ఇస్తానని వరం ఇస్తాడనమాట. అప్పటి నుంచి మన భారతదేశంలో కపిలావుకి చాలా విశిష్టత ఉంటుంది. చాలా విశిష్టత ఉంటుంది అన్నమాట. ఉన్న ఆవుల్లో అన్నింటిలో కంటే కపిలావుని చాలా పూజనీయమని మన పెద్దలు, మన గ్రంథాలు అన్నీ చెప్తూ ఉన్నాయి. ఈ వర్ణంలో భవిష్యత్తులో కూడా మన ఈ పొట్టి ఆటలకి, అంటే పొంగనూరే కాదు, మీనేచరే కాదు, మైక్రోయే కాదు, నానోలో కూడా మనం ఈ బ్రీడ్ చేయటం అనేది జరిగింది. ఈ బ్రీడ్ చేయటానికి ఏదో మీకు ఫోటోలు చూపించేసి ఇక్కడ ఉంది అక్కడ ఉందని నేను చెప్పట్లే. అంటే ఇది ఇలా పుట్టించడానికి నాకు ఎంత టైం పట్టి ఉంటుంది, ఎంత స్ట్రెస్ తీసుకుని ఉంటాను, ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటుంది నాకు అనే విషయం, దేని నుంచి ఏది పుట్టాయి అన్న మీకు తెలియడానికి ఈ లైన్, ఈ బ్లడ్ లైన్ అంటే మనకి అవసరాలు తగ్గట్టుగా ఆవు ఇంట్లోకి రావాలి. బయటికి పోయి ఆవు మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలంటే మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలి. మనకి డిఫరెంట్ రైతులకు కానీ, మన గో ప్రేమికులకు కానీ అన్ని ఎవరికి నచ్చిన కలరు వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో మనం ఈ డిఫరెంట్ బ్లడ్ లైన్ పెట్టి మనం ఇలాగ సహజసిద్ధంగా దేన్ని ఇబ్బంది పెట్టలేదండి. నాకు ఇన్సెమినేషన్లో ఇట్లాంటి వీటికి సెట్ అవ్వండి. సహజసిద్ధంగా క్రాస్ అయితే పుట్టిన జనరేషన్ మన మనుషులు చూడండి, తాత పోలికలు మనవడి పోలికలు ఇంకా మనం ఎలా వస్తాయో ఆ విధంగా వీటిలో కూడా మన పోలికలతో పాటు బ్రీడ్ చేయడం జరిగింది. ఇది
కపిల సంబంధించిన బ్లడ్ లైన్.